నా పేరు జీ భారతి. నేను గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నా. సంధ్య అనే ప్రయాణికురాలు గద్వాల్ బస్ స్టాండ్ నుంచి వనపర్తికి హాస్పిటల్ కోసమని వెళ్ళడానికి నా బస్ ఎక్కిండ్రు. ఆమె గర్భవతి. ఆమె ఫిబ్రవరి వరకు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఏమవుతుందని ఇబ్బంది పడడం చూసి నేను వెళ్ళి ఆమెను అడిగిన, ఏమవుతుందమ్మా అని అంటే, నొప్పులు వస్తున్నాయి మేడం అని చెప్పింది. ఆమె చెప్పినబడి ఎట్లుంది అని చెప్పేసి అంతలోపు ఎంతకైనా మంచిదనని 108కి కాల్ చేసి చెప్పిన. వాళ్ళు కూడా మేము వస్తాం మేడం అని చెప్పిండ్రు. ప్రయాణికురాలు చాలా ఇబ్బంది పడుతుంది. పెయిన్స్ ఎక్కువ అయ్యేసరికి నాచనల్లి దగ్గరికి వెళ్ళినంబడే ఆ బస్సుని సైడ్కి ఆపమని చెప్పినాము. మా డిఎం సార్కి కాల్ చేసి, సార్ పరిస్థితి గర్భవతి ఉంది, ఒక ఆమె పెయిన్స్ వస్తున్నాయి అని అన్నారు అని అంటే, మా డిఎం సార్ గారు కూడా అందుబాటులో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిండ్రు తొందరగా. కానీ మాకు ఆ ప్రయాణికురాలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు. పెయిన్స్ ఎక్కువ అయ్యి నాకు ఇబ్బంది అవుతుంది అన్నెంబడే బండి పక్క కాపేసి ప్రయాణికులను అందరినీ కిందికి దించేసినాము. బస్సులో కూడా ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె సహాయంతో ఆమెకి 5 నిమిషాలలోపే డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది. రాఖీ పండగ సందర్భంగా పాప జన్మించడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా. కానీ ఈ అనుభూతి అసలు చెప్పడానికే రాదు. ఆ విషయం తెలిసి మమ్మల్ని ఎండి సార్ గారు కూడా మెచ్చుకొని ఈరోజు ఇక్కడికి పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది.